capital game? Yes. Come on, stop. ఇప్పుడు how many states in India? 28. India locates in which continent? Asia. Which continent is biggest continent? Asia. Yes. ఇప్పుడు మనము గేమ్ ఆడదాం. మన భారతదేశంలో ఎన్ని రాష్ట్రాలు ఉన్నాయి? 28 స్టేట్స్, 28 రాష్ట్రాలు ఉన్నాయి. ఇప్పుడు గ్రూప్ ఏ, గ్రూప్ బి. గ్రూప్ ఏ, గ్రూప్ బి. గ్రూప్ ఏలో నేను రూల్ నెంబర్ పిలుస్తాను. పిలిచినప్పుడు వచ్చి ఇక్కడ ఒక పేపర్ తీసుకోవాలి. తీసుకొని అందులో ఏ స్టేట్ వస్తే ఆ స్టేట్ని అక్కడ ఇండియా మ్యాప్ ఉంది కదా, ఇండియా మ్యాప్ ఉంది కదా, అందులోకి వెళ్ళి లొకేట్ చేయాలి, గుర్తించాలి. అప్పుడు మీకు ఒక మార్క్ వస్తుంది. ఓకేనా? రెడీయా? ఫస్ట్ గ్రూప్ ఏ రూల్ నెంబర్ 10. పేపర్ తీసుకొని ఇందులో ఏ స్టేట్ వస్తే ఆ స్టేట్ని ఇండియా మ్యాప్లో గుర్తించాలి. నిజంగా చాక్ ఆ చేత పట్టుకో. వెరీ గుడ్. చూపించు ఏ స్టేట్ ఇది, నాకు చూపించు. ఓ తమిళనాడు. తమిళనాడు 3 సముద్రాల కలయిక ఉన్న రాష్ట్రం ఏది? ఇప్పుడు తమిళనాడు స్టేట్ ఎక్కడ ఉందో మన ఇండియాలో వెళ్ళి గుర్తించు. వెళ్ళాలి. నెక్స్ట్ తెలుసా నీకు తమిళనాడు ఎక్కడ ఉందో? ప్రిపేర్ అవ్వాలి మన దగ్గర. నెక్స్ట్ గ్రూప్ బి. గ్రూప్ బికి అదే గ్రూప్ బి రూల్ నెంబర్ 12. చాక్ పీస్ ఇచ్చేయి. రేపు మళ్ళీ మంచిగా ప్రిపేర్ అవ్వు. మళ్ళీ ఇదే ఏం పెడదాం. ఓ రాంగ్ పెట్టాము. ఇంకా ప్రిపేర్ అవ్వాలి. అదే తమిళనాడు స్టేట్ ఎవరికి ఇస్తావు ఇప్పుడు? రూల్ నెంబర్ 5. గుడ్ క్లాస్. నెక్స్ట్ ఈరోజు ఈ స్టేట్ చూడండి, తమిళనాడు ఎక్కడ పెట్టిందో 3 సముద్రాల కలయిక ఉన్న రాష్ట్రం అని చెప్పాం కదా. అక్కడ ఏ సముద్రాలు ఉన్నాయో చూద్దాం ఒకసారి మనం. ఈస్ట్ బే ఆఫ్ బెంగాల్, వెస్ట్ అరేబియన్, సౌత్ ఇండియన్ ఓషన్. అందుకే తమిళనాడుని 3 సముద్రాల కలయిక ఉన్న రాష్ట్రం అని అంటాం కదా. నెక్స్ట్ ఇది ఒకటి అయిపోయింది. ఇప్పుడు అందరికీ తమిళనాడు స్టేట్ ఎక్కడ అర్థమైంది కదా. ఈ గేమ్ మీరు ఎక్కువ నేర్చుకోగలరనే ఉద్దేశంతోనే ఈ గేమ్ని కండక్ట్ చేయడం జరిగింది. ఇప్పుడు తమిళనాడు ఎక్కడుందో ఎవరైనా చూపించగలరా? నరేన్ చూపించు ఒకసారి. అది రబ్ చేయాలి వాటిని. తమిళనాడు ఎక్కడుందో అందరూ చెప్పగలరు. ఇప్పుడు చెప్పు. మరోది ఎక్కడ చూపించుకో. ఇప్పుడు దీనికి మార్క్స్ లేవు కానీ ప్రాక్టీస్ కోసం. తమిళనాడు ఎక్కడుంది? ఇప్పుడే చూపించాం కదా. ఎస్, గుడ్ క్లాస్. తమిళనాడు స్టేట్ ఎక్కడుందో ఇప్పుడు అట్లా చెప్పగలరా? ఇప్పుడు ఎవరంటే వర్షిత. తమిళనాడు చూపించుకోకపోతే తమిళనాడు. వర్షిత కాదు, లావణ్య. వర్షిత రాలేదా? లావణ్య చూపించమ్మా. ఏ స్టేట్ అది చెప్పు. చెప్పమ్మా. గుడ్, తమిళనాడు. ఇప్పుడు అందరూ వచ్చింది. ఎక్కడ ఉందో తమిళనాడు స్టేట్ ఎక్కడ ఉందో అందరూ చెప్పగలుగుతారు. నెక్స్ట్ ఆబ్జెక్ట్. నెక్స్ట్ గ్రూప్ బి రూల్ నెంబర్ 26. ఇది అయిపోయింది కదా. తమిళనాడు ఇక్కడ పెట్టేద్దాం. ఇప్పుడు దీనిలో నుంచి గుడ్. ఒడిశా.
ఒడిస్సా. నెక్స్ట్ ఏంటి? ఒడిస్సా. చూపి. తెలుగు. ప్రిపేర్ అయ్యావా? గ్రూప్ ఏ ఒడిస్సా. చెప్తా నేను నెంబర్. రూల్ నెంబర్ 17. గణేష్ మహారాజ్ చెప్పాలి. క్లాప్స్. గ్రూప్ ఏ, గ్రూప్ బి. గ్రూప్ ఏ కి 1 మార్క్, గ్రూప్ బి కి 1 మార్క్ అండ్ 1 మార్క్. 2 క్వశ్చన్స్. ఇంకా గ్రూప్ ఏ, గ్రూప్ బి. నెక్స్ట్ ఇప్పుడు ఎవరిని ప్రశ్న అడగాలి? మళ్ళీ గ్రూప్ ఏ అడగాలి కదా. నెక్స్ట్ గ్రూప్ ఏ. రూల్ నెంబర్ 28 రాలే కదా. రూల్ నెంబర్ 31. ఒడిస్సా స్పెల్లింగ్ దొరికేనా? అస్సాం చూపిస్తాం. మాట్లాడద్దు, మీతో తెలిసి అస్సాం. నెక్స్ట్ గ్రూప్ బి. రూల్ నెంబర్ 3. రూల్ నెంబర్ 8. నువ్వేనా? అస్సాం. ఏ దివ్య? నువ్వు గ్రూప్ బి కాదు, అస్సాం కాదు. నువ్వు చెప్పద్దు, ఎవరు పిలిచేవాడు చెప్పాలి. రూల్ నెంబర్ 18. నాకు ఎవరి నెంబర్ తెలియదు. ఇక్కడేం స్వాగతం లేదు. గుడ్ క్లాస్. అందరికి అర్థమైంది అవసరం ఎక్కడ ఉందో. ఎవరికి మార్కు? ఒక మార్క్ కూడా రాలేదు. నువ్వు బీలో ఉన్నావు. నెక్స్ట్ అస్సాం ఎక్కడ ఉందో ఒకసారి చూడండి, బాగా ఐడెంటిఫై చేసుకోండి. నెక్స్ట్ గ్రూప్ ఏ కి మళ్ళీ తీసుకోండి. బీలో ఎవరు వస్తారు? ఎదిగారా? ఇది చూపి. పంజాబ్. ఇగో చాప్టర్ తీసుకోండి. పంజాబ్. గుడ్. నెక్స్ట్ గ్రూప్ ఏ కదా. గ్రూప్ ఏలో రూల్ నెంబర్ 16. ఆంధ్రప్రదేశ్. గుడ్. ఇదిగో దగ్గరకు అలా ఉండదు. రాంగ్. మీ ఓన్లీ ఏంటంటే 28 పెట్టింది నేనే. 28
28 స్టేట్స్ ఎవరు టకటక చెప్పకుండా పెట్టుతారో వాళ్ళకి 28 మార్క్స్. ఎవరికి ఎక్కువ మార్క్స్ వస్తే వాళ్ళే కదా విన్ అయినట్టు. ఎవరు చెప్తారు ఏ గ్రూప్లో చెప్పాలి. 28 స్టేట్స్ చెప్పుకుంటూ డాట్స్ పెట్టాలి. ఎవరు చెప్తారు? ఎవరు చెప్తావా? ఎన్ని చెప్తావు చెప్పు. నేను చెప్తావా అని చెప్పేసి. ఓకే, ఇప్పుడు చాలా కీ సైలెన్స్, చాలా సైలెంట్గా ఉండాలి. మీరు ఇచ్చండి, మీ లైన్లో మీరు వచ్చేయండి. ఇప్పుడు మనం అందరం కూర్చుంటాం. కూర్చోవద్దు. స్టాండ్ ప్రాపర్గా ఉండండి అందరూ. ఇప్పుడు భరత్ 28 స్టేట్స్ చెప్పడానికి రెడీగా ఉన్నాడు. 28 స్టేట్స్ గట్టిగా లౌడ్ వాయిస్తో 1 by 1 చెప్పుకుంటూ వెళ్ళి. ఓకే. తెలంగాణ, గుడ్. గుజరాత్, గుడ్. రాజస్థాన్, హర్యానా, పంజాబ్, జమ్మూ అండ్ కాశ్మీర్. స్టేట్ కాదు, జమ్మూ అండ్ కాశ్మీర్, ఓన్లీ స్టేట్సే చెప్పాలి. ఇది యూనియన్ టెరిటరీ అవుతుంది. ఉత్తరాఖండ్, గుడ్. హిమాచల్ ప్రదేశ్, గుడ్. ఉత్తరప్రదేశ్, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, మహారాష్ట్ర, కర్ణాటక, కర్ణాటక, కేరళ, కేరళ, తమిళనాడు, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, ఓకే, ఒడిశా, ఒడిస్సా, వెస్ట్ బెంగాల్, జార్ఖండ్, బీహార్, మిజోరాం, చెప్పు. త్రిపుర, అస్సాం, అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం, గుడ్. మేఘాలయ, గుడ్. అరుణాచల్ ప్రదేశ్, నాగాలాండ్, గుడ్. మణిపూర్, చెప్పు, అందించండి. మణిపూర్, ఓకే. మణిపూర్, మేఘాలయ, మిజోరాం, త్రిపుర, నాగాలాండ్, అస్సాం, అరుణాచల్ ప్రదేశ్, మేఘాలయ, ఇది సిక్కిం. ఇంకా ఒక్కటి వస్తే అయిపోతుంది. ఛత్తీస్గఢ్. చెప్పొద్దు అని చెప్పాను కదా. ఎవరు చెప్పారు? నువ్వా? ఇంకొకటి ఉంది, మర్చిపోయాను. ఇంకొకటి ఉందిరా, ఉంది ఇంకోటి. ఇగో ఇక్కడ ఒకటి ఉంటుంది. గోవా. గుడ్. 28 స్టేట్స్ చెప్పేశాడు. కానీ మిజోరాం పైన మణిపూర్ ఉంది, అక్కడ కొంచెం తడబడ్డావు కదా. అయినా చెప్పినట్టే 28 స్టేట్స్, 28 బాక్స్. నువ్వు చెప్తావా? ఇంకా చెప్తావు మీ గ్రూప్లో? నేను చెప్తా. మొత్తం వచ్చా? వీడేది తడబడకుండా చెప్పాలి. గోవా చెప్పినా? చెప్పింది. అవసరం లేదు, ఉన్నా ఏం కాదు, అక్కడ ఏం రాయలే కదా. చెప్పు, చేత్తో కూడా చూపించచ్చు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, గుజరాత్, రాజస్థాన్, పంజాబ్, హర్యానా, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్ పోయింది. ఉత్తరాఖండ్ తర్వాత ఉత్తరప్రదేశ్ పోయింది ఒకటి. ఇంకా ఇది ఉత్తరాఖండ్, ఇది ఉత్తరప్రదేశ్. ఇది ఉత్తరప్రదేశ్ అన్నా, ఇది ఉత్తరాఖండ్ అన్నా, పోయింది. ఇంకా మధ్యప్రదేశ్, తమిళనాడు, కేరళ, కర్ణాటక, మహారాష్ట్ర, గోవా, ఒడిశా, ఛత్తీస్గఢ్, ఒడిశా, బీహార్, జార్ఖండ్, వెస్ట్ బెంగాల్, సిక్కిం, అస్సాం, అరుణాచల్ ప్రదేశ్, నాగాలాండ్, మిజోరాం, మిజోరామే. మిజోరాం, త్రిపుర, త్రిపుర, ఇది నాగాలాండ్ అన్నా. ఇదేంటి? ఇది రాలే. మణిపూర్, మణిపూర్, ఇది మేఘాలయ. ఇంకా 2 పోయినాయి. 26 ఎదిటర్ 26 వచ్చినాయి. భరత్కి 28 వచ్చినాయి. క్లాస్ కొట్టండి భరత్కి.